హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చింది. ఈరోజు బయటికి రాబోతున్నాడు. ఇదంతా కూడా బోలే గారి చొరవ వల్లనే జరిగింది. బోలే గారి ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బోలే ఈజ్ రియల్ హీరో. అండ్ తమ్నెల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, పల్లవి ప్రశాంత్ ఏ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అని ఎందుకు పెట్టాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్లస్ అమర్దీప్ ఫ్యాన్స్కి నాదొక రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియో చూడండి. ఇంకా కూడా కొంతమంది చాలా నెగిటివ్ చేస్తూ ఉన్నారు, వాటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెయిల్ వచ్చింది కానీ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రశాంత్ ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ పెట్టండి దయచేసి. సో వీడియోలోకి వెళ్తే, పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చింది. నిన్ననే వచ్చింది కానీ నిన్న కొంచెం లేట్ అయిపోయడం వల్ల కొద్దిగా లేట్ అయిందంట. అది ఈ రోజుకి పోస్ట్ పోన్ అయిపోయింది. ఈరోజు బెయిల్ వచ్చేసింది. మరికొద్ది సేపట్లో ఆయన బయటికి రాబోతున్నాడు. సో ఇదంతా కూడా జరగడానికి మెయిన్ రీజన్ మాత్రం బోలే గారి ఎఫర్ట్స్ మాత్రం డెఫినెట్గా మెచ్చుకోవాలి. బోలే ఈజ్ రియల్ హీరో అని అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు కూడా ఆయన కొన్ని సమయాలలో, అంతా కాదు కానీ కొన్ని సమయాలలో ఏంద్రా ఇట్టా ఇరిటేషన్గా ఉన్నాడు, అంతా చిల్లర చేస్తూ ఉన్నాడు ఏంద్రా అని అనుకున్నారు కొంతమంది ఆడియన్స్, రివ్యూయర్స్ కూడా అలాగే అనిపించింది. బట్ నిజంగా ఆయన క్యారెక్టర్ను చూస్తే కనుక చాలా బాధ అనిపించింది. నిన్న ఆయన ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రశాంత్ కోసం వెళ్ళి ప్రెస్తో మాట్లాడడం, లాయర్లందరూ ఆయనతో తరపున రావడం, సో ఇదంతా చూస్తే కనుక బోలే గారి ఎఫర్ట్స్ మాత్రం 100% సూపర్ ఎఫర్ట్స్ అనిపించింది. ఆయన జెన్యూనిటీ అక్కడ కనపడింది. బోలే ఈజ్ రియల్ హీరో అని అనిపించింది ప్రశాంత్ విషయంలో. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, జావర్ లేట్గా రియాక్ట్ అయ్యాడు, శివాజీ గారు ఏదో లేట్గా కావాలనే మెల్లగా రియాక్ట్ అయినట్టు అని అనిపించింది అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ట్రోల్స్ ఆపేయండి. ఎందుకు శివాజీ గారైనా యావరైనా ఎవరైనా కానీ హౌస్లో 105 days ఉండి ఆల్మోస్ట్ 3 months 10 days అట్లా ఉన్న తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు చూసుకోవాల్సింది కూడా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడెక్కడికో వెళ్తుండొచ్చు. అలాగే శివాజీ గారు వాళ్ళ కొడుకు అడ్మిషన్ కోసం ఫారెన్ వెళ్ళారు. అంతేగాని ఆయన తెలిసి రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా వేస్ట్. కొంతమంది చేస్తూ ఉన్నారు కావాలనే టార్గెటెడ్గా, ఇంకా చేస్తూ ఉన్నారు. అదంతా ఎందుకు? ఒక రైతు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ అరెస్ట్ అయ్యాడు. సరే, అది అన్ఫార్చునేట్గా జరిగిందా, ఎలా జరిగింది, కావాలని చేశారా, ఎవరెవరు చేశారు ఏంటని పక్కన పెడితే, ప్రశాంత్ తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు, బయటకు వస్తూ ఉన్నాడు. దీనికి కూడా బెయిల్ అప్పుడే ఎలా వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎందుకు? ఇంకా జరిగిపోయిన దాని గురించి అనవసరం. ఎందుకనంటే ప్రశాంత్కి ఎవరైనా కానీ, ప్రశాంత్నే కాదు ఎవరికైనా ఒక కోర్టు కేసులు ఇవన్నీ నడుస్తున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన సపోర్టు ఎక్కడి నుంచి వస్తుందో, అది రాజకీయ నాయకులు ఇస్తారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు తరపున వాళ్ళ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారా అనేది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వాళ్ళు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ప్రశాంత్ ఏమి మర్డర్ చేయలేదు, నేరం చేయలేదు, ఘోరం చేయలేదు, కానీ జస్ట్ తెలియక జరిగింది. ఒకవేళ తెలిసే జరిగింది అనుకుందాం. ప్రశాంత్ చెప్పినా కానీ, పోలీసులు చెప్పినా కానీ కొంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అదే రూట్కి రావడం వల్ల కొంచెం ఉద్రిక్త పరిస్థితి అక్కడైతే జరిగింది, అది వాస్తవం. కానీ దాంతో ప్రశాంత్కు ఏమీ సంబంధం లేదు. లేదంటే 50% ప్రశాంత్ తప్పు ఉంటే ఇంకో 50% తప్పంతా కూడా వేరే వాళ్ళు ఎవరో చేశారు అనేది అక్కడ వాదించిన లాయర్ల వాదన. సో ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ప్రశాంత్ రాకముందే ఆల్రెడీ కొన్ని బస్సులు ధ్వంసం చేయడం, మిగతా వాళ్ళ కార్స్ డ్యామేజ్ చేయడం ఇవన్నీ జరిగాయి. సరే, ఎవరు చేసినా కానీ అలా చేయకూడదు. కానీ ఎందుకంటే అమర్దీప్ ఫ్యామిలీ కూడా కొంచెం సఫర్ అయింది. ఇంకా ట్రోల్స్ అనేది కొంచెం మంచిది కాదు అని అనిపిస్తుంది. ప్లస్ నేను ప్రశాంత్ ఏ పార్టీ, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని ఎందుకు పెట్టానంటే, ప్రశాంత్కి బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళ తమ్నెయిల్స్ కూడా అవసరమైతే ఇక్కడ పెట్టేస్తాను. సో కొంతమంది ఏం చేస్తూ ఉన్నాడు, ప్రశాంత్కి రాజకీయ రంగుని పూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ప్రతి ఒక్కరూ ఓటక్కు ఉంది కాబట్టి ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. ఎవరో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ. ఇప్పుడు నేను కూడా ఏదో ఒక పార్టీకి ఓటేసే ఉంటాను, లేకపోతే ఏదో క్యాండిడేట్కి ఓటేసి ఉంటాను. అంతేగాని దీనికి ఇంత జరిగిన తర్వాత దీనికి తీసుకొచ్చి రాజకీయ రంగులు పోయడం, వాళ్ళ వల్లే జరిగింది, వాళ్ళే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, హరీష్ రావు గారు, ఆ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, ఆయన ప్రశాంత్ గెలవగానే నెక్స్ట్ డే ఫోన్ చేసి మాట్లాడారంట. ఆ వీడియోని కొన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, నేను కూడా చూశాను ఆ వీడియో. సో కంగ్రాచులేషన్ చెప్పారంట. దానికే వాళ్ళు చెప్పారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇరికించారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇరికించారు ఆయనను అని కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వం
బయటికి రావడానికి ప్రభుత్వమే కారణం, ప్రభుత్వమే వాళ్ళని బయటికి తీసుకొచ్చింది, అతన్ని బెయిల్కు సానుకూలంగా స్పందించి బయటికి తీసుకొచ్చింది అని అంటాం. ఏది చేస్తే ఏంటి, ఫైనల్గా ఒక అమాయకుడు సరే చేసిన చిన్న తప్పుకైనా కానీ శిక్ష అనుభవించాడు, ఇంకా శిక్ష అనుభవించాల్సి ఉంది. ఎందుకంటే దానికి శిక్ష పడుతుందా లేదంటే ఫైన్ పడుతుందా అనేది ఇంకా తెలియదు, అది క్లియర్గా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా జస్ట్ బెయిల్ మీద వస్తూ ఉన్నాడు. దానికే బెయిల్ వచ్చింది, ఇంత తొందరగా ఎట్లా వచ్చింది? ప్రశాంత్ సాదాసీదా మనిషి కాదు, ఒక రైతు బిడ్డ కాదు, అసలు ఎంతో పరపతి ఉంది, పలుకుబడి ఉంది, తనకు రాజకీయ నాయకులు అందరూ తెలుసు అని అంటే తెలుస్తుండొచ్చు, దాంట్లో తప్పే ఉంది, తెలిస్తే మాత్రం తప్పే ఉందని. వల్ల ఏదైనా పెద్ద జరగాలని జరిగితే ప్రభుత్వం ఇచ్చిపెట్టదు కదా అంత ఈజీగా, పోలీసులు కూడా ఇచ్చిపెట్టరు కదా. సరే కొన్ని షరతుల మీద బెయిల్ వచ్చింది అంతేగాని దానికి రాజకీయ రంగులు పూసి ఇంకా అతని జీవితాన్ని కొంచెం దిగజార్చడం అనేది నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకా వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది కొన్ని, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఈ పేరుని వాడుకొని ఇంకా ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్న ఇంటెన్షన్లో కొంతమంది చేస్తుండొచ్చు, కానీ అదంతా వద్దు. ఎందుకంటే ఈ వేరే యాంగిల్ అనేది ఆ అబ్బాయి మీద పడడం అనేది ఇప్పటికే చాలా మచ్చ అయిపోయింది. సరే అమర్దీప్ ఫ్యాన్స్ అయినా ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ చాలా మచ్చ పడిపోయింది. ఇంకా దాన్ని రెట్టింపు చేయడం, కామెంట్స్లలో ఇంకా కామెంట్ చేస్తూ ఉన్నారు అమర్దీప్ గురించి. అరే అమర్దీప్ గాడేరా ఇదంతా చేసింది, వాడి వల్లేరు ఇదంతా జరిగింది, పాపం బాధపడతా ఉన్నాడు అంటే అమర్దీప్కి ఏం సంబంధం లేదు. యాక్చువల్గా అమర్దీప్ కార్ని డ్యామేజ్ చేసినందుకు మాత్రమే ప్రశాంత్ని అరెస్ట్ చేయలేదు, పోలీసుల మాటను జవదాటాడు కాబట్టే అరెస్ట్ చేశారు, అంతేగాని వేరే వాళ్ళ కార్లు డ్యామేజ్ చేశారన్న ఒక్క ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అతను తప్పు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు. ఆ తప్పు పెద్ద తప్ప, ఆ పగలగొట్టడం అనేది అతనికి ఏమైనా సంబంధం అంటే సంబంధం లేదు. కానీ ఆ తర్వాత జరిగిన డ్యామేజ్, కొన్ని బస్సులు ఆ తర్వాత డ్యామేజ్ అయ్యాయంట, కొన్ని ఆ పోలీస్ వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయంట ప్రశాంత్ వచ్చినప్పుడు. అంటే మళ్ళీ పోలీసులు వెళ్ళగొట్టారు ఒక రూట్కి, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ జరిగిందంట. ఎందుకంటే ప్రశాంత్ని వెళ్ళిపో అని పోలీసులు నెడతా ఉన్నప్పుడు ఆ వీడియోలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామందిని లాఠీ చార్జ్ చేయడం, ఈ లాఠీ చార్జ్ చేయడం వల్ల ఫ్యాన్స్లో ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొని వాళ్ళ కోపం వచ్చేసి పోలీస్ వెహికల్స్ను కూడా కొన్ని డ్యామేజ్ చేశారంట. ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ డ్యామేజ్ చేసినందుకు, ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ చేసినందుకు వాళ్ళని వేరే అరెస్ట్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్ పెట్టి కొంతమందిని అరెస్ట్ చేశారంట. అంతేగాని ప్రశాంత్ చేసిన తప్పుకు మాత్రమే ప్రశాంత్ని అరెస్ట్ చేశారు, ప్లస్ ఆయనకు ఫైన్ పడే ఛాన్స్ ఉంది. అంతేగాని ఇంకా అది అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఇంకా ఏదో రాజకీయ కోణాలు ఇవన్నీ కలపడం అనేది బాగా లేదు అని నాకు అనిపిస్తుంది. స్పందించి ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి అరే పాపం రైతు బిడ్డ కదా గెలిచాడు, ఎందుకు ఆ కేసులో ఇరికించడం ఎందుకు, సరిపిచ్చి ఒక ఛాన్స్ ఇస్తే ఇచ్చి బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, దాంట్లో తప్పే ఉంది, గవర్నమెంట్ తప్పే ఉంది, సానుకూలంగానే స్పందించింది కదా. దానికి మిగతా వాళ్ళు నచ్చని వాళ్ళు దానికి కాంట్రవర్సీ చేయడం, ఈ ప్రభుత్వం ఉంది వెనకాల లేదంటే ఈ నాయకుడే ఉన్నాడు అనేది ఈ పార్టీలు ఇవన్నీ అతని మీద రుద్దడం అనేది అంత కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ పోతే శివాజీ గారు రియాక్ట్ లేట్గా అయ్యారు అని అంటే చెప్పారు కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ప్రతిసారి శివాజీ గారు వచ్చి రియాక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఎందుకంటే ఎవరైనా చేసేది ఏం లేదు, జస్ట్ చూసి వెళ్ళేస్తారు. ఇప్పుడు నిన్న సందీప్ మాస్టర్ వాళ్ళ భార్య అండ్ టేస్టీ తేజ ఈ ఆవిడ కూడా వెళ్ళాడు, వీళ్ళందరూ వెళ్ళి జస్ట్ కలిసి రావడం తప్ప చేసేది ఏముండదు. ఎందుకంటే అంతా చేసేది లాయర్లు మాట్లాడతారు, అక్కడ జ్యుడిషియల్లో ఏదైతే జరుగుతుందో న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని ఎవరు వెళ్ళినా అక్కడ జరిగేది లేదు, జస్ట్ మాట సపోర్ట్ ఇస్తారు తప్ప ఎవరు అక్కడ చేసేది ఏమీ ఉండదు. నెక్స్ట్ అమర్దీప్ ఫ్యాన్స్కి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు జరిగింది ఆల్రెడీ అయిపోయింది, అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నట్టుగా నడిచింది. అమర్దీప్ ఫ్యాన్స్ అనే కాదు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అంతా అయిపోయింది, ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు లీడింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది కామెంట్స్లలో కొన్ని వీడియోస్లలో అరే అమర్దీప్కు వాడు కాబట్టి ఇలా జరిగింది, వాడే మొత్తం దీనికి కారణం అంతా కూడా వాడే. నెక్స్ట్ అమర్దీప్ ఫ్యాన్స్ ఏమో వాడికి అప్పుడే బెయిల్ ఎలా వచ్చింది, వాడికి రావద్దు, వాడికి శిక్ష పడాలి, వాడు చేసిన తప్పుకు వాడు పెద్ద కన్నింగ్ ఫెలో, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇంకా రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆపేస్తే మంచిది ఇక్కడి వరకైనా. ఎందుకంటే అమర్దీప్ ఫ్యాన్స్ అమర్ మీద అటాక్ అయినప్పుడు కూడా చాలా రియాక్ట్ అయ్యారు, కానీ అంత ఓవర్గా ఏం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు కూడా అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక సరే తెలియక చేశాడా తెలిసి చేశాడా ఏది చేశాడో కానీ తను తప్పు చేసి వెళ్ళొచ్చాడు, తనకు ఒక జీవితం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతూ ఉంది కాబట్టి. ఎందుకంటే అమర్దీప్ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతుందో ప్రశాంత్ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతూ ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ విజువల్ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ జైలు దగ్గర, ఆ స్టేషన్ దగ్గర అండ్ ఆ కోర్టు దగ్గర వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ సిస్టర్ వీళ్ళంతా చూస్తూ ఉంటే చాలా ఎమోషనల్ అనిపిస్తూ ఉంది. అరే ఎందుకురా వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది,
సరే ఎవరో చేసిన తప్పుకి ఇతను శిక్ష అనుభవించాడు, సరే ఇతను కూడా కొంత తప్పు చేశాడు, కానీ ఆయన తెలియని ఉత్సాహంలో అసలు ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది వాళ్ళకి అంత సంబంధం లేదు. సరే ప్రశాంత్ కంటే ఇన్స్టాగ్రామ్లో సరే ఫేమస్ అయితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇలాంటివి వాళ్ళకు తెలిసి ఉండే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండే వ్యక్తులు కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది. అరే మాకు ఈ వద్దు, అనవసరంగా బిగ్ బాస్కి అనవసరంగా వచ్చాము అని బాధపడుతూ ఉన్నారు కొన్ని వీడియోస్లలో, కానీ చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా ట్రోలింగ్స్ కానీ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ వానికి అలా జరగాల్సిందే, వాడు అలా పోవాల్సిందే, మనకి శిక్ష పడాల్సిందే, ఇవన్నీ కూడా ఆపేసేయండి అమర్దీప్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే అమర్దీప్ జీవితానికి అది చాలా మంచిది కాబట్టి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు సంయమనంతో ఉన్నారు, ఎన్ని కామెంట్స్ చెప్పినా కానీ అంతగా రియాక్ట్ కానప్పుడు ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఏదైనా ఉంటే తీసేయండి. ఆల్రెడీ గేమ్ అయిపోయింది, విన్నర్ అయ్యాడు, రన్నర్ అయ్యారు, సరే ఆడియన్స్ డిసైడ్ చేశారు, ఆడియన్స్కు నచ్చాడు, తను ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడాడు కాబట్టి సరే నచ్చాడు. అతను ఎలా ఉన్నాడు, ఏంటి, బయట ఎలా ఉన్నాడు, లోపల ఎలా ఉన్నాడు, అదంతా తర్వాత సంగతి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గెలిచి కప్పిచ్చారు కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అమర్దీప్ కూడా అది చాలా మంచిది. ఇక్కడ ఫ్యాన్ మీట్లు పెట్టాడు, అనంతపురం వెళ్ళి అక్కడ ఫ్యాన్ మీట్లు పెట్టాడు, అండ్ అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉన్నాడు కాబట్టి, సో తన లైఫ్ను తను లీడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం, ఈ ప్రశాంత్ దాన్ని తీసుకొచ్చి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇతని మీద, ఇతని ఫ్యాన్స్ ప్రశాంత్ మీద, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కే ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇకనైనా వదిలేయండి, కామ్గా ఉండండి. 105 days అన్ని ట్రోలింగ్స్, నెగిటివ్ వీడియోలు, నెగిటివ్గా తిట్టడం, ఇవన్నీ చూసి వాళ్ళ ఫ్యామిలీ కూడా మైండ్ అంతా స్ట్రెస్లో ఉంటుండొచ్చు. సో ఇకనైనా వాళ్ళు ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలి. కాబట్టి మనం ఇంకా దాన్ని లాగి నెగిటివ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో అమర్దీప్ ఫ్యాన్స్ దయచేసి ఇక ట్రోలింగ్స్ ఆపేయండి. సరే తన తప్పు తను చేశాడు, శిక్ష అనుభవించాడు, వదిలేసేయండి. ఇంకా దాన్ని లాగాలని అనుకోవద్దని నా ఉద్దేశం. నెక్స్ట్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తనను వీడియోలని దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియోలు తీయడం, వాళ్ళ ఊరికి వెళ్ళడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొద్దు. ఎందుకంటే కొన్ని రోజులు ఆపేసేయండి, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, వాళ్ళని వదిలేసేయండి. సో ఇది వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ వీడియోలు చాలా తక్కువ వస్తాయి, వేరే వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అప్పటి వరకు వీడియోలు చూస్తూ ఉండండి, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి, అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.